దేవుని బిడ్డ, సవాళ్ల మధ్యలో ఉన్నావా? శ్రమల మధ్యలో నలిగిపోతున్నావా? నీ భర్త నిన్ను వదిలిపెట్టేశాడని బాధపడుతున్నావా? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తున్నావా? బంధువులందరూ ఇంకా మీ మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడానికే ప్రయత్నం చేస్తున్నారా? లేదా ఆర్థికంగా చితికిపోయావా? ఎవరికో డబ్బులు ఇప్పించి ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావా? కొంతమంది మధ్యలో ఉండి సంతకాలు పెట్టేస్తూ ఉంటారు, షూరిటీ సంతకాలు పెట్టేసి ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీరు నలిగిపోయి వారి జీతం అంతా కూడా అప్పుల పాలైపోయి బాధపడే వాళ్ళు ఉన్నారు. నాకెందుకు ఇలా జరిగిందని దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే కొన్ని నెలల పాటు బాగా జరిగి ఆ తర్వాత విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలని తలంపులోనే ఉన్నావేమో. ఎవరో ప్రేమించిన వాళ్ళు కాదన్నారనో, స్నేహాన్ని వద్దన్నారనో, ఒకవేళ అలాంటి బంధకాల్లో నువ్వు ఉండి ఏడుస్తున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. కెన్ యూ టర్న్ టు గాడ్? నువ్వు దేవుని వైపు తిరగలవా? నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. నువ్వు ఎంత పతనావస్థలోకి వెళ్ళిపోయినా తన చెయ్యి చాపి నేను పైకి లేవనెత్తగలిగినవాడు. ఇంక ఇదే నా జీవితంలో ఆఖరి రోజు అండి, ఇదే నా జీవితంలో ఆఖరి అవకాశం, ఇదే నా జీవితంలో ఆఖరి సమయం నువ్వు అనుకుంటే దేవుడు అక్కడే జోక్యం కలిగించుకుని నీ స్టోరీని లేదా నీ జీవితాన్ని మలుపు తిప్పగలడు. ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించగలడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించడం, సంపూర్ణంగా అప్పగించడం. ఈ ఆగస్టు నెలలో దేవుడు తన మహిమతో మిమ్మల్ని నింపి బలమైన అభిషేకంతో దేవుడు మిమ్మల్ని తాకి తన ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేర్చాలని దేవుని సేవకు నేను కోరుతున్నాను. నా ప్రార్థనదే, మీరు ప్రభు కోసం జీవించాలి, ప్రభు కోసం నిలబడాలి, ఆయన చిత్తం కోసం ప్రోకలాడాలి, ఆయన మహిమార్థమైన బ్రతకాలి. మీరు మీ కుటుంబం దేవుని కృపలో వర్ధిల్లువారుగా మీరు ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు మన అవసరాలు తీర్చువాడు. ఆయన ఫిలిప్పీ 4:19 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీర్చు